సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపైన ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్గా పనిచేస్తున్న 35 సంవత్సరాల లోపు వయసు ఉండి కనీసం 7వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని, కనీసం ద్విచక్ర లేదా 4 చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ఆగస్టు 2024 కన్నా ముందు డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా యాజమాన్యం తెలిపింది. పై అర్హతలు గల మహిళా ఉద్యోగినులు ఇవ్వబడిన నమూనాలో అప్లికేషన్ను పూర్తి చేసి సంబంధిత గని మేనేజర్ లేదా శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్కు అందజేయాలని సూచించారు. ఆ తరువాత ఈ దరఖాస్తుల్ని జనరల్ మేనేజర్ సిపిపి నేతృత్వంలోని ఒక కమిటీ పరిశీలించి కనీస అర్హతలు గల అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులు సిరిసిల్లాలో గల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీల లభ్యతను బట్టి ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని కేటగిరీ 5 డిజిగ్నేషన్ తో సంబంధిత ఏరియాలకు పంపించడం జరుగుతోంది. కనుక ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది.